హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. చాలా రోజులుగా మీరు అందరూ అడుగుతున్న వీడియో అండి ఇది. ఏదైతే మనము డిఎస్సి సిలబస్ ఏం చదువుకోవాలి, ఏ సబ్జెక్ట్ ఎన్ని గంటలు ఇవ్వాలి, 90 days లో ఎలా కంప్లీట్ చేయాలి, 70 days లో ఎలా కంప్లీట్ చేయాలి, అలాగే జీకే ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా బిట్స్ వస్తాయి, ప్రతి విషయం మీద మనం వీడియో అయితే చేసాము. ఇంకొక వీడియో బ్యాలెన్స్ ఉండిపోయింది. అదేంటంటే ఏవైతే 9th 10th లో లింక్ టాపిక్స్ ఉన్నాయో అవి చెప్పేస్తే అవి మేము డిఎస్సికి చదువుకుంటామని చాలా రోజులుగా అడుగుతున్నారు. నా దగ్గర అయితే బుక్స్ లేకపోవడం వల్ల ఇప్పటి వరకు వీడియో చేయలేదన్నమాట. ఈ రోజు బుక్స్ అయితే తెప్పించేసుకున్నాను. 10th క్లాస్ కి సంబంధించి ప్రతి సబ్జెక్ట్ కి కూడా టెక్స్ట్ బుక్ అయితే కొత్త ఎడిషన్ అనమాట. అంటే ఏదైతే మనకి 2024 లో చేంజ్ అయిందో మళ్ళీ న్యూ ఇంప్రెషన్ 2025 లో వస్తుంది కదా. సో ఆ 2025 బుక్స్ అయితే ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. సో 9th 10th ఏం చదవాలి ఏంటి అనేది క్లియర్ గా మీకు టెక్స్ట్ బుక్స్ చూపిస్తూ విడిచిపెట్టాల్సిన లెసన్స్ ఏంటి, ఏవి చదవాలి, ఎందుకు చదవాలి అని డీటెయిల్ గా అందులో చెప్పడం జరుగుతుంది. సో వీడియోని చివరి వరకు చూడండి, ఓకేనా. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు వాహిని, మాది శ్రీకాకుళం. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఫ్రీ క్లాసెస్ అనేవి అందిస్తున్నాను అనమాట. సో మీరు అన్ని క్లాసెస్ చూసి మీకు నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి ఫ్రీ క్లాసెస్ బోల్డ్ అని ఆల్రెడీ చెప్పేసాం, ఓకేనా. ఇది ఇన్ఫర్మేషన్. ఇంకా చాలా మంది నన్ను అడిగిన డౌట్ ఏంటంటే మనము లాస్ట్ టైం 9th 10th బాగా కష్టపడి చదివాము, కానీ ఏదైతే 2025 డిఎస్సిలో మనకి 9th 10th పెద్దగా టచ్ చేయలేదు, కాబట్టి ఇప్పుడు 8th వరకు చదువుకుంటే సరిపోతుందా అని చెప్పి అడుగుతున్నారు. సో అలా అయితే ఎవరు చేయొద్దండి. ఎందుకంటే మనము 2018లో చేసిన మిస్టేక్ ఏంటి, 9th 10th చదవలేదు ఎక్కువగా, దాంట్లో నుంచి ఎక్కువగా బిట్స్ అడగడం అనేది జరిగింది. ఏదైతే నార్మలైజేషన్ జరగలేదు, ఎక్కువ పేపర్లు పేపర్ డిఫికల్టీ లెవెల్ వేరువేరుగా ఉంది, ఇదంతా పక్కన పెడితే ఫస్ట్ మన తప్పు ఏంటంటే 9th 10th చదవకుండా వెళ్ళాము. వాళ్ళు అందులోంచి ఎక్కువగా బిట్స్ ఆడడం జరిగింది. అది 2018లో జరిగింది. ఇప్పుడు 2025లో ఏం జరిగింది, 9th 10th 2018లో 9th 10th ఎక్కువ ఇచ్చారని చెప్పి 9th 10th 8th వరకు చదివాము. 9th 10th ఎక్కువ ఫోకస్ చేసి బాగా చదివాము. ఏం జరిగింది, 9th 10th ఇవ్వలేదు. అంటే అక్కడక్కడ టచ్ చేసేది తప్పితే ఎక్కువగా దాంట్లోంచి వచ్చిన సందర్భాలు ఏమీ లేవు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాము, 9th 10th చదవకుండా వెళ్తాం. అప్పుడు ఏం జరుగుతుంది ఎవరికి తెలుసు, 2018లో ఉన్నట్టుగా 25లో లేదు, 25లో ఉన్నట్టుగా 26లో ఉంటది అని ఎలా అనుకుంటాం చెప్పండి. కాబట్టి మనకున్నంత వరకు మన ప్రయత్నం లేకుండా 10th వరకు కూడా పర్ఫెక్ట్ గా చదువుకుని వెళ్ళిపోతాం. అక్కడ ఇస్తే మంచిదే రాస్తాం, ఇవ్వకపోతే లేదు. కానీ చదవకుండా వెళ్ళిపోయి అక్కడ ఒకవేళ 9th 10th బిట్లు వస్తే మళ్ళీ 2018 రిపీట్ అవ్వకూడదు కదా. కాబట్టి అందరూ కూడా 10th వరకు చదువుకోవడానికి ట్రై చేయండి. ఇది నా ఒపీనియన్ మాత్రమే, ఓకేనా. మీరు అడిగారని చెప్పాను. సో 9th 10th లింక్ టాపిక్స్ అనేవి వీడియో కంటిన్యూషన్ ఉంది, చూసేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ చెప్తాను, సోషల్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంటుంది అనమాట. సోషల్ కి సంబంధించి సపరేట్ గా వీడియో చేసుకున్నాను. ఎందుకంటే సోషల్ లో నాకు కూడా ఒక 2 లెసన్స్ డౌట్ ఉన్నాయి, అవి కూడా క్లారిఫై అయ్యాక సోషల్ కి సంబంధించి వీడియో చేస్తాను. ఎందుకంటే ఒకసారి వీడియో చేసిన తర్వాత 100% మన ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి, కాబట్టి డౌట్ గా ఉండకూడదు. కాబట్టి ఆ ఒక్క సోషల్ ని బ్యాలెన్స్ ఉంచాను, మిగతా అన్ని సబ్జెక్టులు చెప్తాను. ఎలా చదవాలి, ఏం చదవాలి, ఏ లెసన్స్ విడిచిపెట్టియాలి, ఎందుకు విడిచిపెట్టియాలి, ఒకవేళ చదివితే ఎందుకు చదవాలి, ఇవన్నీ కూడా వీడియోలో చెప్పాను. చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. వీలైతే ఆ లెసన్ నేమ్స్ నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి, టెక్స్ట్ బుక్స్ లేకపోతే, ఓకేనా. థ్యాంక్ యూ. ఇవన్నీ 9th క్లాస్ అనమాట, ఇవన్నీ 10th క్లాస్. సో ఫస్ట్ అయితే మనము 9th క్లాస్తో స్టార్ట్ చేద్దాం, ఓకే. 9th క్లాస్ సెమ్ 1 మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఇది. సెమ్ 1లో మనకి 6 చాప్టర్స్ ఉంటాయండి. ఇందులో మనం ఏమైనా విడిచిపెట్టి వచ్చాయంటే ఏమీ విడిచిపెట్టడానికి లేదు. ప్రతి ఒక్క చాప్టర్ని మనము చూసుకోవాలి. సంఖ్యామానం ఉంది, తర్వాత బీజగణితంలో బహుపదులు అనే అంశం ఉంది, తర్వాత జ్యామితి ఉంది, రేఖీ సమీకరణాలు, యూక్లిడ్, రేఖలు మరియు కోణాలు, ప్రతిదీ చదవాలి. అండ్ ఇంకా యూక్లిడ్ జ్యామితి, నిరూపక జ్యామితి ఇందులో ఏం లేదు. మీకు ఆల్రెడీ నేను నోట్స్ పీడిఎఫ్ అనేది ఇచ్చాను 9th మ్యాథ్స్, కాబట్టి మీకు అవగాహన వచ్చేసే ఉంటుంది. ఆ చాప్టర్స్లో పెద్దగా ఏమీ లేదు, కానీ అన్నీ చూసుకోవాలి, ఓకేనా. ఇది 9th సెమ్ 2 అనమాట. ఇందులో మనకి 7 to 12 చాప్టర్స్ ఉంటాయి. కానీ ఇది మనకి ఇందులో చదవకూడదు ఏదైనా ఉందా అంటే ప్రతిదీ చదవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే మనకి త్రిభుజాలు అవసరమే, చతుర్భుజాలు అవసరమే, వృత్తాలు అవసరమే. హెరాన్ సూత్రం అనే చాప్టర్లో జస్ట్ ఆ ఫార్ములా చూసుకుంటే చాలు. మీకు ఆల్రెడీ ఆ ఫార్ములా తెలుసు, జస్ట్ ఆ ఫార్ములా చూసుకుంటే చాలు. ఆ చాప్టర్కి సంబంధించి ఇంకేం అవసరం లేదు. అలాగే ఉపరితల వైశాల్యాలు, ఘనపరిమాణాలు అవసరమే, సాంఖ్యాక శాస్త్రం కూడా అవసరమే.
దీన్ని బట్టి ఏం అర్థమైంది, 9th క్లాస్ మ్యాథ్స్లో సెమ్ 1 సెమ్ 2లో ఏ చాప్టర్ని విడిచిపెట్టడానికి లేదు. ప్రతిదీ కూడా మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంది. 8th వరకు ఎలా అయితే ప్రతి సమ్ము చేశారో 9th క్లాస్లో కూడా సెమ్ 1 సెమ్ 2 మ్యాథ్స్ మొత్తం చేయాల్సిందే. ఓకేనా. ఆల్రెడీ నేను మీకు 9th సెమ్ 1 సెమ్ 2 నా నోట్స్, మ్యాథ్స్ నోట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ చేసిన నోట్స్ పీడిఎఫ్ అనేది అందించాను కాబట్టి దాన్ని యూస్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు 10th క్లాస్ మ్యాథ్స్ అనేది చూద్దాం. ఇది 10th క్లాస్ మ్యాథ్స్ అండి, సెమ్ 1 టెక్స్ట్ బుక్ ఈ విధంగా అయితే ఉంది. ఓకేనా. ఇక్కడ చూసారు కదండి, ఫస్ట్ పబ్లిష్డ్ వచ్చేసి 2024, న్యూ ఇంప్రెషన్ 2025 అనమాట. సో ఇది రీసెంట్ బుక్ అండి. ఓకేనా. ఇక్కడ మనకి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో మీరు ఒకసారి గమనించవచ్చు. 10th క్లాస్లో మనకి వాస్తవ సంఖ్యలు, బహుపదులు, 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణాలు, వర్గ సమీకరణాలు, అంకశ్రేణులు, త్రిభుజాలు, నిరూపక జ్యామితి అనే 7 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 7 చాప్టర్స్ మనం చదవాలంటే అవసరం లేదు, ఎందుకంటే మనకి శ్రేణులు అనే అంశం అనేది డిఎస్సి సిలబస్లో ఎస్జిటి వాళ్ళకి లేదు కాబట్టి దాన్ని స్కిప్ చేయొచ్చు. అలాగే వాస్తవ సంఖ్యలు అనేది కూడా లేదు, మనకి ఇవ్వరన్నమాట. కాబట్టి ఈ 7 చాప్టర్స్లో 2 చాప్టర్స్ తీసిస్తే మిగతా 5 చాప్టర్స్ చదవాలి. సో తీసేయాల్సిన చాప్టర్స్ వాస్తవ సంఖ్యలు, అంక శ్రేణులు. ఒకవేళ మీకు సంఖ్యల్లో వాస్తవ సంఖ్యలు కూడా ఇస్తాడేమో అనే అనుమానం ఉంటే ఒక్కసారి అలా తిరగేసేయండి, కానీ అవసరం లేదు. కానీ అంక శ్రేణులు అయితే ఖచ్చితంగా చూడాల్సిన అవసరం లేదన్నమాట. ఓకేనా. చూడాలి, ఇంకా చూస్తాము, సమయం ఉంది అని అనుకుంటే వాస్తవ సంఖ్యలు ఒకసారి చూసేయండి, కానీ శ్రేణులు అయితే అవసరం లేదు. ఓకేనా. నేనైతే 5 చాప్టర్స్ చదువుతున్నాను. ఓకేనా. ఇది సెమ్ 2 అండి, మ్యాథ్స్ అనమాట. అంటే మీరు అడుగుతున్నారు కానీ రిలేటెడ్ టాపిక్స్ అని, అసలు ఏం చదవాలో ఏం చదవకూడదో కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో అర్థం కావడం లేదండి. ఎందుకంటే మనకి సోషల్ పరంగా చూసుకున్నట్లయితే మనకి సిలబస్లో లేని అంశాలు కూడా 13వ తారీఖు పేపర్ రాసిన వాళ్ళకి వచ్చాయి. సైన్స్ విషయంలో కావచ్చు, సోషల్ విషయంలో కావచ్చు. అంటే మళ్ళీ అవి టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. మనం ఏం చేసాము, అవి రిలేటెడ్ టాపిక్స్ కాదు అని విడిచిపెట్టేసినవే మనకి 13th పేపర్లో అడగడం జరిగింది. కాబట్టి ఇది చదువుదాం, ఇది వదిలేద్దాం అని అనడానికి కూడా ఇప్పుడు అవ్వటం లేదనమాట. సో మ్యాక్సిమం మనకు టైం ఉన్నంత వరకు అన్నిటినీ చదువుకోవడానికి ట్రై చేయండి. టైం లేనప్పుడు రిలేటెడ్ టాపిక్స్ మాత్రమే కనీసం అవైనా చదువుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఇప్పుడైతే ఏం చదవాలి అనేది చూద్దాం. సెమిస్టర్ 2లో మనకి 8 to 14 చాప్టర్స్ ఉన్నాయి. ఇందులో మనం చదవక్కర్లేని చాప్టర్స్ ఏంటంటే 8, 9 అండి. త్రికోణమితి మనకి లేదు కాబట్టి దాన్ని విడిచిపెట్టవచ్చు, ఇంకా అది ఇస్తారనే అనుమానం కూడా మనకు అవసరం లేదు. సో ఆ 2 చాప్టర్స్ తీసేయండి. మిగతా వృత్తాలు కావచ్చు, వైశాల్యాలు, ఘనపరిమాణాలు, సాంఖ్యశాస్త్రం, సంభావిత ఇవన్నీ కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు సంభావిత అంటే మనకి 8th క్లాస్లో ఆల్రెడీ సంభావితని ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ 10th క్లాస్లో సంభావితని చూడాల్సిన అవసరం మనకు ఉంది. దాంట్లోంచి ఖచ్చితంగా బిట్ వస్తుంది కూడా. ఓకేనా. సో మనకి టోటల్గా 14 చాప్టర్స్లో 4 చాప్టర్స్ మనం విడిచిపెట్టవచ్చు అనమాట. ఇందులో త్రికోణమితి, అందులో ఒక 2 చాప్టర్స్ చెప్పాను. అంటే 10th క్లాస్ ఓవరాల్గా మనము చూసుకోవాల్సిన మ్యాథ్స్ చాప్టర్స్ వచ్చేసి 10. ఓకేనా. క్లారిటీగా ఉన్నారు కదా. 9th క్లాస్ వచ్చేసరికి మొత్తం చూడాలి అనే విషయం అయితే మీకు చెప్పాను. 8th వరకు ఏం చేస్తామంటే ప్రతి సబ్జెక్టు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఒక్కటి కూడా మిస్ చేయకుండా చదవాలి. 9th 10th విషయానికి వచ్చేసరికి అందులోనూ తెలుగుకి వచ్చేసరికి ఏం చేయాలంటే చెప్పాను కదా, చాప్టర్స్ అలాగే వాటి ప్రక్రియ, ఇతివృత్తం, కవులు, కవి పరిచయం, వెనకాల ఉన్న టెక్స్టైల్ గ్రామర్ ఇది మాత్రమే చదువుకోవాలన్నమాట. జస్ట్ చాప్టర్ ఒకసారి ఒక అవగాహన కోసం ఎందుకు ఆ చాప్టర్ అనేది అలా చదివేయండి సరదాగా. కానీ 8th క్లాస్ లాగా పట్టి చదవాల్సిన అవసరం అయితే లేదు, లెసన్స్ చదవాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసి. ఓకేనా. ఇది విషయం. నెక్స్ట్ ఇప్పుడు 10th క్లాస్ తెలుగు చూపిస్తాను. ఇది 10th క్లాస్ తెలుగు. ఇది కూడా సేమ్ ఇప్పుడు 9th క్లాస్ ఎలా అయితే చెప్పాను, అంటే లెసన్ నేము, ప్రక్రియ, ఇతివృత్తం, కవి, కవి పరిచయం, టెక్స్టైల్ గ్రామర్ మొత్తం కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా. ఓకే.
నెక్స్ట్ ఇప్పుడు 9th 10th తెలుగు ఎలా చదవాలి, అసలు లెసన్స్ ఏంటి, కొత్త టెక్స్ట్ బుక్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు ఒక అవగాహన అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చూద్దాం. ఇది 9th క్లాస్ ఫిజిక్స్ సెమ్ 1 అండి. 9th క్లాస్ ఫిజిక్స్ సెమ్ 1లో 1 to 7 చాప్టర్స్ ఉన్నాయి. నేనైతే 7 చాప్టర్స్ కూడా అంటే 5 and 6 బయాలజీ కిందకు వచ్చేస్తాయి. సో 1 2 3 4 7 అనేది సెమ్ 1 ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఉంటుంది అనమాట. నేనైతే ఈ 1 2 3 4 7 చాప్టర్స్ కూడా చదివాను. కొంతమంది ఏమన్నారంటే ఈ మన చుట్టూ ఉన్న పదార్థం అవసరం లేదు అని చెప్పి అన్నారు. బట్ నేనైతే ఇంకా పదార్థం అన్నప్పుడు మన చుట్టూ ఉన్నదేంటి, లేనిదేంటి, సో ఖచ్చితంగా ప్రతిదీ చదువుకోవాలి. నేనైతే మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమైన పరమాణువులు మరియు అణువులు, పరమాణు నిర్మాణం, చలనం, ఈ 5 చాప్టర్లు కూడా నేను చదివాను. మీకు నోట్స్ కూడా అందివ్వడం జరిగింది. ఓకేనా. పీడిఎఫ్ అయితే 9th క్లాస్ ఫిజిక్స్ ఇచ్చేస్తాను కదా. 5 and 6 చాప్టర్స్ బయాలజీ, దాని పీడిఎఫ్ కూడా మీకు అందిపోయింది. 9th క్లాస్లో ఏంటంటే బయాలజీకి కేవలం 3 చాప్టర్సే ఉన్నాయన్నమాట. సో ఆ 3 చాప్టర్స్ చదువుకోవాలి. ఫిజిక్స్ వచ్చేసరికి చెప్పాను కదా, ప్రతిదీ చదవాలి. ఇది సెమ్ 1 కదా, సెమ్ 2 కూడా చూద్దాము. ఇది 9th క్లాస్ ఫిజిక్స్ సెమ్ 2 అండి. ఇక్కడ చూసారు కదా, 8 9 10 11 చాప్టర్స్. సో బలం చదవాల్సిందే, గురుత్వాకర్షణ చదవాల్సిందే, పని మరియు శక్తి చదవాల్సిందే, ధ్వని కూడా చదవాల్సిందే. సో మనం ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ 4 చాప్టర్స్, సెమ్ 2లో ఉన్న 4 చాప్టర్స్ చదువుకోవాల్సింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, 9th క్లాస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మొత్తం చదవాల్సింది. ఓకేనా. ఇప్పుడు 10th క్లాస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చూద్దాం. 9th బయాలజీ 3 చాప్టర్సే, అవి ఆల్రెడీ క్లాసులు చెప్పాను, పీడిఎఫ్ కూడా ఇచ్చేసాను. ఓకేనా. 9th బయాలజీ టెక్స్ట్ బుక్ అయితే నా దగ్గర లేదు, అందుకని చూపించట్లేదు. ఓకే. ఇది 10th క్లాస్ అండి ఫిజిక్స్. సో ఒకసారి మనం చూద్దాము. చూసారు కదా, ఫస్ట్ పబ్లిష్డ్ 2024, న్యూ ఇంప్రెషన్ 2025 అనమాట. అంటే ఇది రీసెంట్ బుక్ అనమాట. ఓకే. చూసారు కదా, ఫిజికల్ సైన్స్. ఇందులో విడిచిపెట్టేద్దాం అనుకున్న మీకు ఏమైనా కనిపిస్తున్నాయా? రసాయన చర్యలు, సమీకరణాలు, ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, లోహాలు, అలోహాలు, కార్బన్ మరియు దాని సమ్మేళనాలు, కాంతి పరావర్తన వక్రీభవనం, మానవుని కన్ను, విద్యుత్ ప్రవాహం యొక్క అయస్కాంత ప్రభావాలు, ఏది విడిచిపెట్టడానికి లేదు. ఓకేనా. సో ఫిజిక్స్లో మనకి ప్రీవియస్ అంటే పాత 10th పోలిస్తే ఇప్పుడున్న 10th బెటర్గానే నాకైతే అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో కానీ చాప్టర్స్ తగ్గించే ఉన్నాయి, అండ్ అందులో మ్యాటర్ కూడా బాగానే ఉందని నాకైతే అనిపించింది. 8 చాప్టర్లు మాత్రమే ఉన్నాయి, ఆ 8 కూడా చదువుకోవాలి. ఓకేనా. ఇదన్నమాట. ఇప్పుడు 10th క్లాస్ బయాలజీ చూద్దాం. ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా మనకి జాబ్ రావాలి అని చదువుతున్నాం కాబట్టి, సర్లే ఈ లెసన్ సిలబస్లో లేదు, ఈ టాపిక్ లేదు, వదిలేద్దామని చెప్పి వదిలేసాం అనుకో, పొరపాటున అదే వచ్చేసింది అనుకో, అప్పుడు ఆ బాధ అనేది వర్ణనాతీతం. అది కూడా నాలాగా 2 మార్కులు 1 మార్కుల్లో పోయిన వాళ్ళు ఉంటారనుకోండి, వాళ్ళది ఇంకా ఘోరంగా ఉంటుంది. కాబట్టి మనం ప్రతిదీ ఈసారి చదివేద్దామండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. పేపర్ ప్యాటర్న్ అనేది ఏమీ చెప్పలేకపోతుంది. ఓకే. ఇది 10th క్లాస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇప్పుడు మనము బయాలజీ చూద్దాం. 10th క్లాస్ బయాలజీ పాత 10th అయితే బాబోయ్ 10 12 ఎన్నో లెసన్లు అండి. అసలు చదవడానికి నాకైతే ఇంచుమించు 10 to 15 days పట్టింది, చదివి అండర్లైన్ చేసుకొని నోట్స్ రాసుకొని అది బ్రెయిన్లోకి ఎక్కించడానికి. బట్ ఈ బయాలజీ అయితే బెటర్గానే ఉంది, అండ్ ఇందులో ఏమీ విడిచిపెట్టడానికి అయితే లేదు. బట్ ఇచ్చిందే 5 చాప్టర్స్ కాబట్టి 5 కూడా మీరు చదువుకోవాలి 10th క్లాస్ బయాలజీ వచ్చి. ఓకేనా. అర్థమైపోయింది కదా.